అండ్ ఈరోజు స్త్రీ శక్తి బస్ యాత్రలు ఏదైతే మొదలు పెట్టారో, ఫ్రీ బస్సెస్, ముందు డిస్ట్రిక్ట్ వైజ్ అనుకున్నారు, తర్వాత లేదు హోల్ ఏపీ ట్రావెల్ చేయొచ్చు ఎవరు కావాలన్నా కూడా అనుకుంటూ చెప్తే దాంట్లో కూడా వ్యతిరేక ధోరణి. ఖజానాను లూటీ చేసావు, రాష్ట్ర ఖజానాకి ఇన్కమ్ లేదు, ఉన్న ఖజానాలో జనాలకు మేలు చేద్దాం, నెలకి 1100 నుంచి 1500 దాకా ఒక్కొక్క స్త్రీకి మిగులుతుంది, ఈ ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళి కూరగాయలు అమ్ముకుని తిరిగి ఊరుకొద్దాం అనుకునే వాళ్ళకి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది, డబ్బులు ఖర్చు ఉండదు, ఇంత మిగులుతుందని చెప్పి చేస్తుంటే దానికి కూడా అపహాస్యం. పిచ్చి పిచ్చిగా బెటకారాలు చేయటం. నువ్వు ఒక స్త్రీ పక్షపాతివి, వెళ్తున్న వాళ్ళు అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా, ఇంకా అదంతా చాలంటే అంబటి గారు అంటారు పల్లె వెలుగు బస్సు ఎక్కడ వస్తే నీళ్ళు ఎదురు చూడాలా? నీకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంబటి. నువ్వు బయటకు రాగానే డోర్ ఓపెన్ చేసే కార్ డ్రైవర్స్ ఉంటారు నీకు, కానీ ఎదురు చూసి పైకి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. పాలిటిక్స్లోకి వచ్చే డబ్బులు సంపాదించి పైకి వెళ్ళక్కర్లేదు కదా, ఎదురు చూసి బస్సు వస్తుందా, పల్లె వెలుగు బస్సు వస్తుందా, వస్తే నేను తీసుకెళ్ళి నా వ్యాపారం చేసుకుని తిరిగి ఇంటికి వస్తాను, 4 రాళ్ళు సంపాదించుకుని నా కుటుంబాన్ని పైకి తీసుకెళ్తాను. స్త్రీశక్తి గురించి నువ్వు జోకులు చేయకు, ఇలా ఎదురు చూడకు, ఇలా ఎదురు చూసుకుంటే నీ జీవితం హరాయించిపోద్ది, ఇంకా ఎక్కడ పవర్ అనేది రాదు. నువ్వు చేసే డ్రామాలు జోకులు రోజు రోజుకి చాలా వికటిస్తున్నాయి. ఒక మర్యాద అనేది ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. స్త్రీ పక్షపాతులు.